హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పన్య స్టోరీలోని 72వ భాగం. కమిషనర్ దగ్గరికి వెళ్ళిన పార్దు ప్రెసిడెంట్ చేత సైన్ చేయించుకున్న పేపర్స్ అన్ని ఆయనకి ఇచ్చేసి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సార్, కానీ వాడికి మాత్రం గట్టిగా శిక్ష పడాలి. వాడి పెళ్ళాంకి శిక్ష పడుతుందో లేదో నాకు తెలియదు, కానీ పడినా పడకపోయినా నాకు అనవసరం. వాళ్ళ మీద నాకు చంపేంత కోపంగా ఉంది, కానీ ప్రతి అందరినీ ఒక్కొక్కరిని చంపుకుంటూ పోలేను కదా. చట్ట ప్రకారం శిక్షించాలి అనుకున్నాను, అందుకే మీ వరకు వచ్చాను అని చెప్పి కమిషనర్ గారి ద్వారా ఖచ్చితంగా ప్రెసిడెంట్కి శిక్ష పడుతుందని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్దు తిరిగి తన ఇంటికి చేరేసరికి వరుదిని స్కూల్లో ఉందని ఇంటికి వేసిన తాళం చెప్తుంటే అసహనంగా వరుదిని కోసం బయలుదేరేలోపు వరుదినినే వచ్చేసింది. వచ్చిన వరుదిని పార్దుని చూసి, పార్దు గారు అప్పుడే వచ్చేసారా మీరు అని సంతోషంగా అడుగుతూ ముందుకు వెళ్ళి, ఏమైంది, ప్రెసిడెంట్ దగ్గరికైనా వెళ్ళింది మీరు? ఎలా ఉంది వాడికి? చచ్చాడా బ్రతుకున్నాడా అని వరుస పెట్టి అడుగుతూ ఉంటే, ముందు లోపలికి వెళ్దాం పదవసు, వరు బయట మాటలు ఏంటి అని అంటూ పార్దు ముందుకు నడిస్తే వరుదిని ఆ ఇంటి పక్కనే ఉన్న పూల కుండీలో దాచిన తాళంతో మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళటమే. పార్దు కోసం వాటర్ తీసుకువచ్చి ఇచ్చి, చెప్పండి పార్దు గారు, ఏం జరిగింది? మీరు చెప్పకపోతే ఈ క్యూరియాసిటీలో అసలు ఫుడ్ కూడా తీసుకోనేమో అని అంది వరుదిని. తీసుకోకపోతే వచ్చిన నష్టమేం లేదులే, నేను దూరంగా ఉన్నానన్న బెంగ కూడా లేకుండా బాగానే తిని లావయ్యావు, అక్కడికంటే ఇక్కడ బొద్దుగా కనిపిస్తున్నావు అని వరుదిని పైనుంచి కింద వరకు చూస్తూ వెటకారంగా నవ్వి, లంచ్ రెడీ అయ్యిందా అని అడిగాడు. అయ్యో పార్దు గారు, నేను అసలు ఏమీ ప్రిపేర్ చేయలేదండి, మీరు ఇక్కడే ఉండండి, ఒక అరగంటలో ఏదో ఒకటి చేసేస్తాను అని గబగబా కిచెన్లోకి వెళ్తుంటే, వద్దు ఆగు, బయటికి వెళ్దాం, స్కూల్కి హాఫ్ డే లీవ్ పెడతావా అని అడిగాడు. మీరు నన్ను బయటికి, అది కూడా లంచ్ కోసం? వాట్ ఏ వండర్. అప్పుడెప్పుడు రోహన్ ప్రపోజల్ కోసం ఒకసారి తీసుకువెళ్ళారు, అదే అనుకుంటా మీరు నన్ను స్వయంగా మీ అంతటా మీరు బయటికి తీసుకువెళ్ళటం, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు దేనికోసం పార్దు గారు అని వెటకారంగా అడిగింది వరుదిని. నా పెళ్ళానికి కొమ్ములు పెరిగాయి, వాటిని విరిచేసే మాంత్రికుడి కోసం మాట్లాడడానికి వెళ్దామనుకుంటున్నాను అని పార్దు పళ్ళు కొరుకుతూ చెప్పి, త్వరగా రెడీ అయితే వెళ్దాం, లేదంటే నేనొక్కడే వెళ్ళి హ్యాపీగా దమ్ బిర్యానీ తినేసి మరీ వస్తాను అని అనగానే వరుదిని మూతి ముడిచి, వస్తాను, వెయిట్ చేయండి అంటూ లోపలికి వెళ్తుంటే, చుడిదార్ వేసుకో, శారీ కాదు, శారీలో బయటికి వస్తే విప్పేస్తాను అని బేస్ వాయిస్లో చెప్పి ఫోన్ ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుంటున్న పార్దుకి వర్క్ అంతా ఎక్కడిదక్కడ ఉందని, ఎంప్లాయీస్ సరిగా వర్క్ చేయటం లేదని వర్క్ ప్రోగ్రెస్ చూసి అర్థం కాగానే ఆవేశం పెరిగిపోయి తన ఫోన్ తీసుకుని పెరటి వైపు వెళ్ళి కాలిఫోర్నియాలోని బ్రాంచ్లో మేనేజర్కి కాల్ చేసి చెడామడా తిట్టేస్తూ, మేము లేకపోతే పని ముందుకు కదలదా, ఇక నిన్నెందుకు పెట్టుకుంది, డబ్బులు ఇచ్చి పోషించటానికా అని అరుస్తూ ఉంటే, అటువైపు రక్తాలు వచ్చేలా మాట్లాడుతున్న పార్దుని దీనంగా బ్రతిమలాడుతున్నాడు మేనేజర్. సార్, నేనేమీ చేయలేదు, నేను ఎంప్లాయీస్తో చెప్తున్నాను, కానీ వాళ్ళు ఏం మీరు లేరని ఎంజాయ్ చేస్తున్నారు సార్, నన్నేం చేయమంటారు అని ఏడుపు మొహంతో అన్నాడు. ఎవరైతే వర్క్ అంటే ఎంజాయ్మెంట్కి ప్రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళందరినీ పంపించేసి ఇంటర్వ్యూస్ కోసం ఇన్ఫర్మేషన్ పాస్ చేయి. వర్క్ చేయకుండా డెడికేషన్ లేని వాళ్ళంటే నాకు నచ్చరు, వాళ్ళకి ఎంజాయ్మెంట్ కావాలి కదా, రోడ్ మీద పడ్డప్పుడు కావాల్సినంత ఎంజాయ్మెంట్ దొరుకుతుందిలే, నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అంటూ ఇక్కడ కాల్ కట్ చేసి
వెంటనే ఆదిత్యకి కాల్ చేసి, ఇంకా ఎన్ని రోజులు ఇండియాలోనే ఉంటావు? తిరిగి అమెరికా వెళ్ళేది లేదా? అక్కడ వర్క్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది అని చడామడా వాయించేస్తూ ఉంటే ఆదిత్య పార్థుని ఆపడానికి ట్రై చేశాడు. కానీ పార్థు వాగ్దాటికి తట్టుకోలేక, నువ్వు వెళ్ళొచ్చు కదా అన్నయ్య, నన్ను వెళ్ళమనకపోతే? అసలు ఆ బ్రాంచ్ మొత్తం నీ కంట్రోల్లో ఉంది, అటువంటిది నేను వెళ్ళి మాత్రం పీకేదేముంది? ఇక్కడ బ్రాంచ్లో నాకు చాలా హెవీ వర్క్ ఉంది అన్నయ్య, సో వెళ్ళలేను అని సీరియస్గా చెప్పి మూతి తిప్పుతాడని ఫోన్ కట్ చేసేశాడు ఆదిత్య. ఆదిత్య కాల్ కట్ చేయగానే పార్థు పళ్ళు కొరుకుతూ, వీడికి ఎక్కువైంది, హైదరాబాద్ వెళ్ళని వీడి సంగతి తేల్చేస్తాను, వీడికంటే తాతయ్య సంగతి ముందు అందరి సంగతి తేల్చేస్తాను అని తనలో తానే అనుకొని, ఇంతలో వరోధిని, నేను రెడీ పార్థు గారు అని అనగానే పార్థు వరోధిని తీసుకుని సిటీకి వెళ్ళి హ్యాపీగా లంచ్ చేసి తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చారు. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చూస్తూ ఎంజాయ్ చేసి, నిజంగానే అస్సలు ఊహించనంతగా మారిపోయింది అనుకుని నిలబడి ఆదిత్యకి పేపర్ ప్యాడ్తో గాలి విసురుతూ ఉంటే ఆదిత్య సైడ్ స్మైల్తో ఆనంది వైపు ఒకసారి చూసి సైలెంట్గా తన వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు. ఆఫ్టర్నూన్ పార్థు ఫోన్ చేసి తిట్టి పెట్టేశాక ఆదిత్య అసహనంగా, ప్రతి ఒక్కరూ నన్ను తిట్టడమేనా, ఆఖరికి దీనితో సహా అని నీరసంగా ఇంకొక పేపర్ ప్యాడ్తో విసురుతూ ఉన్న ఆనందికి వేలు చూపించి చెప్పగానే ఆనంది ఉలిక్కిపడి, అయ్యో ఆదిత్య గారు, నేను మిమ్మల్ని ఇప్పుడు ఏమన్నానండి? ఇంకా చెప్పాలంటే మీరే కదండి నన్ను చీటికి మాటికి అరుస్తున్నారు అని అమాయకంగా అంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు ఏ పని పాట లేదు, నేను అరవటానికి మాత్రమే పనికొస్తాను, ఇక దేనికి పనికిరానని చెప్తున్నావా అని పళ్ళు కొరుకుతూ అన్నాడు ఆదిత్య. అయ్యో, నా మాటల్లో అంత అర్థం ఉందని నాకు తెలియదు ఆదిత్య గారు, ప్లీజ్ నన్ను క్షమించండి ఒక్కసారికి, ఇంకెప్పుడు మీ ముందు నోరు కూడా ఎత్తను, చేతులు చాలా నొప్పిగా ఉన్నాయండి, కొంచెంసేపు రెస్ట్ తీసుకోమంటారా, మళ్ళీ చేస్తాను అని అనగానే ఆనందిని పైనుంచి కింద వరకు చూసిన ఆదిత్య ఏమనుకున్నాడో ఏమో. పర్సనల్ రూమ్లోకి వెళ్ళి తినేసి రెస్ట్ తీసుకో, నేను తినలేదు, నాకు వడ్డించాలన్న పనులేమి పెట్టుకొని అవసరం లేదు, నేను పెట్టుకోగలను, పో, ఇంకొక నిమిషం నా ముందు ఉన్న నేనిచ్చిన బంపర్ ఆఫర్ని కూడా వెనక్కి లాగేసుకుంటాను అని అనగానే దొరికిన అవకాశాన్ని వదులుకోలేని ఆనంది పరుగున పర్సనల్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద వాలిపోయింది, తినటం కూడా వదిలేసి. ఆనంది బెదిరిపోయి వెళ్ళిన క్షణం ఆదిత్య పెదవుల మీద చిన్న నవ్వు. అది ఆనంది భయం చూసో మరి దేన్ని చూసి వచ్చిందో తెలియదు, కానీ ఆ చిరునవ్వు మాత్రం పోకుండానే తన వర్క్ తాను చేసుకున్నాడు. ఈవినింగ్ 4 కల్లా తన వర్క్ కంప్లీట్ అవ్వటంతో ఒళ్ళు విరుస్తూ, ఇదేంటి ఇంకా లేవలేదు, రెస్ట్ తీసుకోమంటే ఇక రోజంతా నిద్రపోతూనే ఉంటుందా? పక్కన ఒకడు ఆకలి మానుకొని మరి వర్క్ చేస్తున్నాడు, వారి గురించి పట్టించుకుందామని లేదా అని సీరియస్గా అనుకుంటూనే లోపలికి వెళ్ళేసరికి ఏసీ ఫుల్గా పెట్టుకొని బ్లాంకెట్ లోపల తాబేలు పిల్లల ముడుచుకొని పడుకొని ఉంది ఆనంది. తనని అలా చూడటమే అప్పటి వరకు ఉన్న కోపం ఎగిరిపోయినట్టు ఒక్కో అడుగు ఆనంది వైపు వేసి ఆనంది తల మాత్రమే బయటికి పెట్టి మూతి ముడిచి నిద్రపోతూ ఉండటం చూసి నవ్వుకుంటూ, నిద్రలో కూడా దీని ఫేస్ కట్ మారదా అని అనుకుంటూ ఆనందికి డిస్టర్బ్ కాకుండా తన పక్కనే పడుకొని ఆనందిని తన పైకి తెచ్చుకొని గుండెల మీద పడుకోబెట్టుకొని తను కూడా ప్రశాంతంగా నిద్రపోయాడు. ఈవినింగ్ 7 గంటల సమయంలో మెలకువ వచ్చిన ఆనంది తను పక్కనే ఆదిత్య నిద్ర
హత్తుకొని నిద్రపోతూ ఉండటం చూసి కళ్ళు పెద్దవి చేసి, ఖచ్చితంగా ఈసారి నాకు పాడి కట్టేస్తారు. నేనెందుకు ఈయన కౌగిలిలో ఉంటున్నాను? ఆనంది, నువ్వు రోజు రోజుకి పిచ్చిదానివి అవుతున్నావే. ఖచ్చితంగా కొట్టించుకోవడానికి కదా ఇవన్నీ చేస్తున్నావు నువ్వు అని అనుకుంటూ ఏడుపు మొహంతో ఆదిత్య నుంచి దూరం జరగాలని ట్రై చేసింది. కానీ ఆదిత్య ఆనందిని ఇంకా దగ్గరికి లాక్కొని డిస్టర్బ్ చేయకు అని కసిరి ఆనంది మెడవంపుల్లో మొహం పెట్టి నిద్రపోతుంటే ఆనంది గొటకలు మింగుతూ, బాబోయ్ ఏంటిది, ఆదిత్య గారు ఇలా ఉడుంపట్టులా పట్టుకున్నారు. నిద్ర లేచాక మళ్ళీ నేనే ముట్టుకున్నానని అంటారు. ఒకవేళ నేను నిద్రలో ఈయనని ముట్టుకున్నానేమో తెలియదు, కానీ తన్నించుకోలేను కదా అని అనుకుంటూ మరోసారి ఆదిత్య నుంచి దూరం జరగటానికి ట్రై చేసింది. ఈసారి విసుగ్గా కళ్ళు తెరిచిన ఆదిత్య ఆనంది బుగ్గని గట్టిగా కొరికి, ఒకసారి చెప్తే అర్థం కాదా డిస్టర్బ్ చేయొద్దని? పదే పదే ఎందుకు కదులుతావు? ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా అని కసిరి ఆనందిని ఇంకా దగ్గరికి లాక్కొని గాలి కూడా చొరబడనంత గాఢంగా కౌగిలిని మార్చి ఆనంది మెడవంపుల్లో మొహాన్ని దాచి ప్రశాంతంగా నిద్రపోయాడు. మరి ఆనంది ఏమో. సాయంత్రం ఇంటికి చేరేసరికి అలసట నిండుగా ఉండటంతో పార్దు సోఫాలో వాలిపోతే వరోధిని పార్దు పక్కనే వాలిపోయి, ఈరోజు నేను అస్సలు మర్చిపోలేను పార్దు గారు. ఫస్ట్ టైం మీతో చాలా ఎంజాయ్ చేశాను. చాలా చాలా హ్యాపీగా ఉంది అని సంతోషంగా అంది. అవునా, మరి ఆ సంతోషంలో నాకేదైనా గిఫ్ట్ ఇవ్వచ్చుగా అని పార్దు అల్లరిగా అనగానే వరోధిని కళ్ళు బయటికి పొడుచుకొచ్చేలా చూస్తూ, దారిలో ఏమైనా దెయ్యం పట్టిందా పార్దు గారు మీకు? ఇలా మాట్లాడుతున్నారేంటి అని అడిగింది. అవును, నిన్న ఒక కామిని పిశాచి నా మీద పడి ఒకటే గోల చేసింది, రేప్ చేయి అంటూ. నాకేమో ఇంట్రెస్ట్ లేదాయే. వెళ్ళిపో, నేను నా పిల్లాన్ని రేప్ చేసుకుంటాను అని చెప్పేసరికి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాను. నువ్వు రేప్ చేశాకే నేను నిన్ను వదిలి వెళ్తాను, లేదంటే నిన్ను నేను రేప్ చేసి నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను అని చెప్పింది అంటూ పార్దు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్పాడు. పార్దు మాటలకి వరోధిని కళ్ళు పెద్దవి చేసి, మీకు చెప్తుంది నిజమా? మీరు చెప్తుంది నిజమా? నిజంగానే ఈ ఇంట్లో దెయ్యం ఉందా పార్దు గారు అంటూ భయంగా దిక్కులు చూసింది. తన భయాన్ని ఎంజాయ్ చేస్తున్న పార్దు తన తల మీద మొట్టి తన వైపు బుంగమూతి పెట్టుకొని చూస్తున్న వరోధిని వైపు అల్లరిగా చూస్తూ టక్కున వరోధిని బుగ్గ మీద ముద్దు పెట్టి, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను వరు, ఒక్క 1 వీక్ ఆగు, ఇక్కడ అన్నిటి సెటిల్మెంట్స్ అయిపోయాక నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను అని అన్నాడు. పార్దు గారు, ఒక్క మాట చెప్తాను వింటారా అని అడిగింది వరోధిని కొంచెం భయంగానే. వరోధిని వేళ్ళకి మెటికలు విరుస్తున్న పార్దు చెప్పు అన్నట్టు చూడగానే వరోధిని గుటకలు మింగుతూ, మన అమెరికా వెళ్ళటం ఎందుకు పార్దు గారు? మీకు ఎలానో హైదరాబాద్లో కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీని మీరు మెయిన్ బ్రాంచ్గా చేసుకొని ఇక్కడే ఉండిపోవచ్చు కదా. పాపం తాతయ్య గారు ఆ ఇంటిని వదిలి రాలేక మీతో పాటు ఉండలేక చాలా బాధపడుతున్నారు. ఆయన కోసం ఆలోచించచ్చు కదా అని అంది వరోధిని. పార్దు సెకండ్ ఆలస్యం చేయకుండా, నాట్ ఇంట్రెస్టెడ్ అని మొహానే చెప్పి, ఈ మాటలన్నీ ఇప్పుడు ఎందుకు వరు, సైలెంట్గా మన పని మనం చేసుకోవటం బెటర్ కదా అని వరోధిని మీదకి వంగుతుంటే వరోధిని వెనక్కి వెనక్కి వంగుతూ, పార్దు గారు మీలో ఈ యాంగిల్ చూస్తుంటే నాలో భయమనే యాంగిల్ లెక్కలేనంతగా వచ్చేస్తుంది. దగ్గరికి వస్తారు, దూరంగా పోతారు. దానికి ఎందుకండి నాలో ఫీలింగ్స్ లేపటం, తర్వాత నన్ను ఆడుకోవటం? సైలెంట్గా ఉండొచ్చు కదా.
మళ్ళీ ఫస్ట్ నైట్ ఫ్యాంటసీ అంటూ ఏదేదో అంటారు. మళ్ళీ అది ఎక్కడనేది మాత్రం చెప్పరు. సరే, అది వదిలేసిన అన్నీ సీక్రెట్గా మీలో మీరే దాచుకుంటారు, కానీ ఒక్క విషయం కూడా నాతో పంచుకోరు. ఆఖరికి ఈ ఊరు విషయమే తీసుకోండి. ఈ ఊరికి ఇంత చేస్తున్నారు, కానీ ఎందుకు చెప్పరు? ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనుకున్నారు, అది ఎందుకో చెప్పరు. ఆఖరికి నా కోసం మీరు రియలైజ్ ఎలా అయ్యారు అనేది కూడా క్లారిటీగా చెప్పలేదు. చెప్పండి పార్థు గారు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని క్యూట్గా మొహం పెట్టి అడిగింది వరుదిని. పార్థు చిన్నగా నవ్వుతూ, నీకోసమే, కేవలం నీకోసమే చేస్తున్నాను వరు అనగానే వరుదిని షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి, ఏంటి మీరనేది? ఇదంతా నా కోసం చేస్తున్నారు, కానీ కానీ ఎందుకు అని అడిగింది అయోమయంగా. 1 minute అంటూ రూమ్లోకి వెళ్ళిన పార్థు 2 నిమిషాల తర్వాత బయటికి వచ్చి తను తీసుకువచ్చిన వాటిని వరుదిని చేతుల్లో పెట్టి, వీటి వల్లనే అని అన్నాడు సీరియస్గా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.